మీ బిజీ స్కెడ్యూల్లో టైం దొరుకుతుందా ఫ్యామిలీకి ఇవ్వడానికి కానీ ఇలా సినిమాలు చూడడానికి కానీ? హౌ డు యూ టేక్ టైం? చేసుకుంటాను దొరికే ఒక్క రోజులోనే. మీకు కూడా వీక్లీ వన్స్ ఆఫ్ లాగా ఉంటుందా? లేదు లేదు, మాకు డేట్స్ కదా, వీక్ ఆఫ్స్ అని. మంత్లీ ఇన్ని డేస్ అని ఉంటుందేమో. అవునవును, మంత్లీ ఫస్ట్ అండ్ థర్డ్ వీక్ నేను ఇక్కడ పని చేస్తాను, సెకండ్ అండ్ ఫోర్త్ వీక్ అక్కడ కన్నడలో చేయాలి. సో మధ్యలో వచ్చిన గ్యాప్స్ లో నాకు కొంచెం టైమింగ్స్ నేను అందరి దగ్గర టైమింగ్స్ వెరీ పర్టికులర్. సో బికాస్ ఆఫ్ దాట్ నేను ఇంటికి వెళ్తే మై సన్ విల్ బి వెయిటింగ్ ఫర్ మీ. హోంవర్క్ చేయించాలి, తినిపించాలి, పడుకోబెట్టాలి, అవన్నీ నా డ్యూటీస్ యాజ్ ఎ మదర్. మిస్ అవుతూ ఉంటారా మదర్హుడ్ ని కొంచెం ఎంతో కొంత? నేను అనుకుంటా ఆ గిల్ట్ ఉంటుందా? 100% ఉండే ఉంటుంది నాకు. కానీ దాని నుంచి నేనే ధైర్యం తెచ్చుకొని, వర్కింగ్ మదర్స్ ఆర్ లైక్ దట్, వీ హ్యావ్ టు సాక్రిఫైస్ 1 or 2 things. దేర్ విల్ బి దేర్ ఆల్వేస్. కంప్లైంట్స్ అయితే ఉండే ఉంటుంది. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి 100% పర్ఫెక్ట్ ఉంది అనేలాగా లేదు. కానీ నేను ఒక్కొక్కరిని చూస్తూ ఉంటాను, నార్మల్ గా ఇంట్లో ఉన్న మదర్స్ కూడా ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు మదర్సే ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటారు, అన్హ్యాపీగా ఉంటారు. అన్హ్యాపీ మదర్స్ విల్ మేక్ అన్హ్యాపీ బేబీస్. ఐ యామ్ హ్యాపీ ఫ్యామిలీ, రైట్? ఇఫ్ ఐఎమ్ ఎ హ్యాపీ మదర్ ఐ కెన్ బ్రింగ్ అవుట్ ద హ్యాపీనెస్ ఇన్ మై బేబీ ఆల్సో. పిల్లలు టెస్ట్ చేస్తారు మమ్మల్ని, ఎంత హ్యాపీనెస్ ఇస్తారో అంత ఇరిటేట్ కూడా చేస్తారు కదా. వాళ్ళు డిసిప్లిన్ చేయడం అనేది పెద్ద విషయం. సో నేను ఉన్న టైంలో ఐ బిలీవ్ ఇన్ క్వాలిటీ, నాట్ ఇన్ క్వాంటిటీ. సో నాకు క్వాంటిటీగా నేను వాడితో 24 hours స్పెండ్ చేసిన, నేను ఇవ్వగలిగిన 4-5 hours ఇప్పుడు చేస్తున్నాను కదా, నాకు అది మెయిన్ అనిపిస్తుంది. ఆల్సో మరి కిడ్స్ ఉన్నప్పుడు హస్బెండ్ రోల్ ఎంత వరకు ఉండాలి? చాలా. ఫార్ అ కిడ్ బోత్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు చాలా ఇంపార్టెంట్. చాలా వరకు పిల్లలు పుట్టగానే ఇది నీ డ్యూటీ అని మదర్ కి చెప్పేస్తూ ఉంటారు. ఫాదర్స్ ఏమో నాకు ఇది అర్థం కాదు, ఫాదర్స్ ఏమో వెళ్ళిపోతారు, జాబ్ కి వెళ్ళి వస్తుంటారు, వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయరు. అదే ఒక ఉమెన్ వెళ్ళి బయటికి వస్తే ఏ టైంకి వస్తున్నావు, ఎప్పుడు చూసుకుంటావు అనే క్వశ్చన్ మార్క్ ఎందుకు ఇంకా ఈ సొసైటీలో ఉంది అంటే ఏం చెప్తారు మీరు? అది ఎలా మారాలి? మారుతుంది అంటారు అసలు? అవుతుంది స్లోగా మైండ్ సెట్ ని బట్టి. సో ఇప్పుడు రోల్స్ ఉంటాయి, మ్యాన్ ఈ రోల్స్ చెయ్యాలి, విమెన్ ఈ రోల్ చెయ్యాలి అన్నట్టు. ఇప్పుడు మెన్ అంతా బయటికి వెళ్ళి సంపాదించుకొని వస్తే అమ్మాయి ఇంట్లో ఉండి అన్ని చూసుకుంటుంది. దట్ ఈస్ వన్ వే, దట్ ఈస్ వన్ ట్రెడిషనల్ వే. ఇప్పుడు ఉన్న మాకు, ఇప్పుడు నేను పుట్టి పెరిగిందంతా మిడిల్ క్లాస్ లోనే. ఇప్పుడు నేను ఒక అప్పర్ మిడిల్ క్లాస్ రిచ్ క్లాస్ కి రావాలన్నా కష్టపడాలి. హస్బెండ్ వైఫ్ ఇద్దరు కష్టపడితే మేము ఏదో ఒకటి చేసుకోగలుగుతున్నాము. అమేజింగ్. యా. లేదంటే ఒక్కరి మీదనే అన్ని ఉంటే చెయ్యలేరు, న్యాయంగా చేయాలంటే చెయ్యలేరు. ఇంకెలాగో చెయ్యొచ్చు చేసుకుంటారేమో కానీ నాకు తెలియదు. న్యాయంగా సంపాదించాలి, మనము ఒక లైఫ్ ని అప్గ్రేడ్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చులతో మనకున్న ఈ ఇన్ఫ్లేషన్, ఈ ఎవ్రీడే ప్రైజెస్ ఆర్ రైజింగ్ లైక్ ఎనీథింగ్. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా, మనకి మనం ఏదైనా మంచిది చేసుకోవాలన్నా ఇద్దరిది ఇన్కమ్ అయితే ఈక్వల్ హ్యాండ్. యా. సో అలాంటప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ ని ఇద్దరు షేర్ చేసుకోవాలి. నువ్వు ఇది చేయి, నేను అది చేయను, నన్ను ఇది చేస్తాను, ఇది అని కాదు. వెన్ ఎవర్ దెర్ ఇస్ రిక్వైర్మెంట్ ఎనీబడి షుడ్ బి రెడీ టు స్టెప్ ఇన్ అండ్ సే ఓకే ఈ పని నేను చేస్తానులే. వంట అయినా ఏదైనా ఓకేలే నేను ఈ పని చేస్తాను అని. నేను మా కొడుకుని ఎక్కడైనా తీసుకెళ్ళా, డ్రైవింగ్ మా ఆయన చేయాలని ఏం లేదు, నేను తీసుకెళ్తా. ఇది నేను చేయలేకపోతున్నాను, గ్రాసరీస్ ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేస్తావని మా ఆయన చేసేస్తారు. సో వీ హ్యావ్ టు బి కొంచెం షిఫ్ట్ చేసుకోవాలి రోల్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో, అప్పుడే ఈజీగా ఉంటుంది. లేదంటే స్టబాన్ గా నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ కి ఏం చెప్తారు? వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? హౌ బ్యూటిఫుల్ ఈస్ ద మ్యారేజ్ ఆర్ ద రిలేషన్షిప్స్? అండ్ కొంతమంది ఏమో తొందరగా రిలేషన్షిప్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు అండ్ దెన్ దే రిగ్రెట్. Also money plays an important role in between. So what do you tell them? And ఇంత లైఫ్ చూస్తున్నారు మీరు. టీనేజ్ లో ఈ ఇన్ఫాక్చుయేషన్స్, లవ్, క్రష్ అవన్నీ ఉండే ఉంటాయి ఎవరికైనా. అవన్నీ దాటి నేను పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయినప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు చూస్ ద రైట్ పార్ట్నర్ ఫర్ యువర్ సెల్ఫ్. నీకు ఏం కావాలి, ఎలాంటి అమ్మాయి కావాలి అని ఒకటి ఉంటుంది. రైట్. ఊరికే అందరి మీద ట్రై చేయడం కాకుండా. బట్ దే ఆల్సో సే ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద రైట్ వన్ యు నీడ్ టు గో త్రూ ద రాంగ్ వన్ అని కూడా మళ్ళీ సేయింగ్ ఒకటి చెప్తుంటారు. అది నీ లైఫ్ లోనే కాదు, వేరే వాళ్ళ లైఫ్ లో చూస్తుంటాం కదా. రైట్. నేనే అన్ని అనుభవించాలి అని కాదు, అంటే ఆల్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకే రావాలని కాదు. ఎవరికో ఒకటి అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను కూడా
ఓకే ఈ పాసిబిలిటీ కూడా ఉంది అని తెలుస్తుంది కదా. ఆల్సో గర్ల్స్ స్పెషలీ చూస్ దట్ రెడ్ ఫ్లాగ్ ఓన్లీ ఫస్ట్ ఐ ఫీల్. ఎందుకో మరి వీక్ మైండ్ సెట్ ఉంటారు వాళ్ళు, చాలా వల్నరబుల్ ఉంటారు ఆ ఏజ్ లో. రైట్. సో వాళ్ళకి ఆ టైం కి ఆ డే కి ఎవరైనా ధైర్యం ఇస్తే వీడే నాకు అని అనేసుకుంటారు. అవును, రైట్, దిస్ హ్యాపెన్స్. చాలా వల్నరబుల్ ఉంటారు. సో నిజంగా చెప్తా, ఆ టైంలో నాకు యంగ్ ఏజ్ లో తెలియలేదు, కానీ ఇప్పుడున్న వాళ్ళని నేను చూస్తుంటే యాక్చువల్లీ దే ఆర్ ఇంటెలిజెంట్, దే నో వాట్ దే వాంట్ ఇన్ లైఫ్. కానీ క్లారిటీ కావాలంటే టేక్ సమ్ టైం మాట్లాడుకొని దే హ్యావ్ టు టేక్ డెసిషన్స్. వెంటనే యూ హ్యావ్ టు టాలరేట్ ఈచ్ అదర్. ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ వర్క్. ఒక రిలేషన్షిప్ ఎఫర్ట్ పెట్టాలి మనము, లేదంటే ఇట్ నాట్ వర్క్ అవుట్. అలా ఉంటేనే అలా రెడీ అయ్యే రావాలి. రెక్లెస్ గా కేర్లెస్ గా ఉంటాను అంటే డోంట్ ఈవెన్ గెట్ ఇన్ టు ఇట్. రైట్. ఒక్క దగ్గర డిసప్పాయింట్ అయిపోతే మళ్ళీ మూవ్ ఆన్ అయిపోయి వేరే రిలేషన్షిప్స్ లోకి వెళ్ళిపోవడం, ఇలాంటి సిచువేషన్షిప్స్ అని, బెంచింగ్ అని, బౌన్సింగ్ బ్యాక్ రిలేషన్షిప్ అంటారు చూడండి, రీబౌండ్. అలాంటివన్నీ ఇట్ విల్ నెవర్ గెట్ ఇన్ టు ఎ సక్సెస్ఫుల్ మ్యారేజ్. రైట్. ఈవెన్ ఇట్ విల్ డ్యామేజ్ మోర్ మెంటలీ అండ్ ఫిజికల్లీ ఆల్సో. అవును. సో ఇప్పుడున్న వాళ్ళు నిజంగా చాలా ఇంటెలిజెంట్ ఉన్నారు యంగ్స్టర్స్.